ఏ పవన్ పవన్ చెప్పు. అరే భోజనిస్తున్నావా? ఇక్కడ గుడికాడ తినేసాను రా. నువ్వు గుడికాడ తిన్నావా, అన్నా క్యాంటీన్లో తిన్నావా, ఇంట్లో తిన్నావా, అన్నపూర్ణ క్యాంటీన్లో తిన్నావా? అది కాదు, భోజనం చేసావా లేదా అది కావాలి. అన్నా క్యాంటీన్లో తిన్నాను, అక్కడ తిన్నా, అక్కడ కాదు. నీకు భోజనం చేసావా లేదా? లేదురా, ఇంట్లోనే అన్నయ్య అలిగాడు, అన్నయ్య అలిగితే వచ్చాను అలాగా. అరే పిచ్చోడా, నాకు 100 రూపాయలు ఇచ్చి పంపించాడు రా. తమ్ముడు తిన్నాడా లేదా కనుక్కో, తినిపించు, తినేసే హోటల్ తినే, లేకపోతే అదేనరా మన భారతదేశంలో రిలేషన్స్ అంటే అది గొప్పదనం. మిస్అండర్స్టాండింగ్ ఉంటుందిరా, మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్ ఉంటే దానికి పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదురా. ఇప్పుడు అలిగండి ఈవిడ, ఇప్పుడు చూడు గంటలు అంత అంతే కదా. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఉంటుంది. అపార్థాలు ఉంటాయి, మన అపోహాలు ఉంటాయి, అపార్థాలు ఉంటాయి. కానీ సీరియస్ తీసుకోవాల్సిన అవసరం. ఇంటికి రమ్మన్నాడు మీ అన్న. సరే ఏం చేద్దాం 100 రూపాయలతోనే. 90 కూడా అదే 90. అరే 90 బంద్ చేస్తాం కదరా, బంద్ చేద్దాం రా. ఒక 2 లీటర్ థమ్స్అప్ తెద్దాం. థమ్స్అప్ తెచ్చి మన 5 ఉన్నాం కదా, 2 గ్లాసులు వస్తాయి, తాగేద్దాం. థమ్స్అప్ బాగుంటుందా? సరే మళ్ళీ 90 అని అనబోక. 90 థమ్స్అప్ తాగుతుందా చల్లగా, ఐస్ క్యూబ్ వేసుకుని చల్లగా, సూపర్గా ఉంటుందా? ఏలో మామా, ఏలో మామా, ఏలో 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 మామా. థ్యాంక్ యూ. హౌ